వెల్కమ్ బ్యాక్. కల్తీ నెయ్యి కాక నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. స్పెషల్ సిట్ దూకుడు, వరుస విచారణలు, అరెస్టులతో కల్తీ నెయ్యి మరకలు మరికొందరికి అంటుకునేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ, వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్, ఇప్పుడు సుబ్బారెడ్డికి సిట్ పిలుపుతో ఇష్యూ వేడెక్కుతోంది. కల్తీ నెయ్యి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ధర్మారెడ్డి సిట్కు ఏం చెప్పినట్టు? అప్పన్న ఇచ్చిన ఆధారాలేంటి? సుబ్బారెడ్డి సిట్ విచారణను ఎలా ఎదుర్కోబోతున్నారు? తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్డేట్స్ మీద అప్డేట్స్. సిట్ దూకుడు, విచారణలు, అరెస్టులతో పొలిటికల్ హీట్. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్కు ఇచ్చిన వివరణ ఏంటి? అప్పన్న ఇచ్చిన ఆధారాలతో ఇరికిపోయేదెవరు? సిట్ ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి రిప్లై ఎలా ఉండబోతోంది? ఏడాది కింద ఏపీ పాలిటిక్స్ ను ఓ ఊపు ఊపేసింది శ్రీవారి లడ్డూ ఇష్యూ. నేషనల్ టాపిక్ అయి రచ్చరంబోలాయింది. శ్రీవారి చుట్టూ పెద్ద కాంట్రవర్సీ కొనసాగింది. అప్పటి ప్రభుత్వంలోని నేతలకు, టీటీడీ పాలకులకు కల్తీ నెయ్యి మరకలు అంటాల్సిన దానికంటే ఎక్కువే అంటాయి. ఆ తరువాత కల్తీ నెయ్యి వివాదం ఒక్కసారిగా చల్లబడి ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ఇష్యూ తెర మీదకొచ్చింది. స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్డేట్స్ తో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది కల్తీ నెయ్యి కేసు. ఇప్పటికే సిట్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అరెస్టు చేసింది. ఇక టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా సిట్ విచారించింది. లేటెస్ట్ గా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ నుంచి పిలుపొచ్చింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండగా లడ్డూ ప్రసాదం తయారీకి ఉత్తరాఖండ్ కు చెందిన బోలేబాబా డైరీకి టీటీడీ నెయ్యి అనుమతులిచ్చింది. ఆ సంస్థ 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు నెయ్యి సరఫరా చేయగా 1 లీటర్ కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయలేదని సిట్ భావిస్తోందట. ఈ మధ్య కోర్టుకు రిపోర్ట్ సమర్పించిన సిట్ అప్పట్లో టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న వారికి వరుసగా నోటీసులిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. వైసీపీ అధినేత జగన్ కు బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి గత ప్రభుత్వంలో దాదాపు 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన హయాంలోనే బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత ఈ అంశంపై విచారణకు ఆదేశించగా సిట్ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురి పాత్ర ఉందని భావించి అరెస్టులు చేసింది. ఇందులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రైవేట్ పిఏగా చిన్న అప్పన్నను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఇక వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ హైకోర్టుకు కొద్ది రోజుల క్రితం నివేదిక ఇచ్చింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ సుబ్బారెడ్డి అప్పట్లో ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ తరువాత కూడా ఆ సంస్థలను ఆయన అనుమతించారని సిట్ తన పిటిషన్లో వివరించింది. వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలపై అనుమానం ఉన్నందున వారి బ్యాంకు ఖాతాల వివరాలు కోరుతున్నట్లు కోర్టుకిచ్చిన నివేదికలో మెన్షన్ చేసింది సిట్. ఈ పరిస్థితుల్లో సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిట్ మరోవైపు సుబ్బారెడ్డికి నోటీసులివ్వడంతో దర్యాప్తు పీక్ లెవెల్ కు చేరినట్లుగా భావిస్తున్నారు. కాగా సిట్ నోటీసులు అందుకున్న సుబ్బారెడ్డి ఈ నెల 13న లేదా 15న విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు. నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది. 2 బృందాలుగా విడిపోయి సిట్ టీం బోలేబాబా సంస్థ డైరెక్టర్లను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2024లో కల్తీ నెయ్యి కేసు మొదలైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, ఆ మాటకొస్తే అది నెయ్యే కాదని స్పెషల్ సిట్ కోర్టుకిచ్చిన నివేదికలో తెలిపింది. చిన్న అప్పన్న అరెస్టు తరువాత నెక్స్ట్ ఏం జరగబోతోందనేది టెన్షన్ మొదలైంది. వైవి సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులివ్వడంతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం అరెస్టైన నిందితులకే పరిమితం కాకుండా టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయంపైన సిట్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంతా ఒకెత్తైతే అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. ధర్మారెడ్డి విచారణ, వైవి సుబ్బారెడ్డికి పిలుపు, అంతకంటే ముందే అప్పన్న అరెస్టుతో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వైవి సుబ్బారెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డిని కూడా విచారించడం అయిపోతే కల్తీ నెయ్యి ఎపిసోడ్లో కన్ఫ్యూజన్స్ వీడుతాయని అంటున్నారు. త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్న వారికి ఒచ్చు బిగుసుకోబోతుందని లీకులు బయటకొస్తున్నాయి. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.